అందరికీ నమస్తే. పాలమూరు రైతు పండగ సభలో రైతులను బెదిరించారు డైరెక్ట్‌గా. ఎవరిని? కొడంగల్ రైతులే. కొడంగల్ రైతులు అంటే వాళ్ళు మా జిల్లా కిందకి వస్తారు. మామనార్ జిల్లా కిందకి రంగారెడ్డి కొంచెం, ఇది కొంచెం వస్తారు. ఇప్పుడు ఈ ఈ మోసాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో రైతులు నాకు తెలవదు కానీ, ఇది మోసం అని నేనైతే అర్థం చేసుకుంటా. ఎందుకంటే మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టొచ్చు. తప్పు లేదు. మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకున్నప్పుడు ముందు ఫార్మా విలేజెస్ ఎందుకు తీసుకొచ్చిర్రు? ఫార్మా విలేజ్ ఎందుకు పట్టుకొచ్చిర్రు? ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టిన తర్వాత దానిలో ఫార్మా పెట్టరు అని గ్యారంటీ ఉంది. అసలు మిమ్మల్ని నమ్మాలన్నా నమ్మకూడదా? ఇప్పుడు నిన్న ఈ పండుగలో పాపం గాలి లోపలికి వెళ్ళి గాలి పీల్చి మరీ మాట్లాడినారు. మా తెలంగాణ, మా మహబూబ్ నగర్, మన గడ్డ, మా బిడ్డ, అసలు మేము ఇప్పుడు వేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం, నేనేదో మీ అదృష్టం బాగుండి నేను పుట్టినా, మీ అదృష్టం బాగుండి నేను సీఎం అయినా ఇంక ఇప్పుడే పనులు చేసుకుని అన్నట్టు మా రైతులకు మా అందరికి చెప్పిర్రు. కానీ అది రైతులు ముంచే మాట. అది ఎందుకు ముంచే మాట అంటే క్లారిటీ మిస్ అయింది. మీరు చెప్పే విషయంలో మీకు ఒకవేళ నీతి నిజాయితీ కనుక ఉండింటే, మీకు నిజంగానే మన జిల్లా అభివృద్ధి చెందాలి, మన జిల్లాలో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలి, మన జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ముందే ఇండస్ట్రియల్ అని తీసుకొచ్చి అది ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి. ఒక్క ఎకరం కూడా రైతు ఒక్క ఎకరం దగ్గర గవర్నమెంట్ జాగాల దగ్గర ఎందుకు పెట్టాలనుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఒకసారి వినండి, విన్నాక మాట్లాడదాం. చేయండి సోదరులారా. ఏం మనం కాలోంకరనా కన్నోంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసి. అర్థమైందా? ఆయన ధన్యమవుతుందంట. దానికోసమని ఇక్కడ సేమ్ ఈ ఒక మోసం మీరు చేసేది ఏదో క్లారిటీగా చేస్తే ఇబ్బంది లేకుంటుండే. పెట్టాలి, ఇండస్ట్రియల్ పాలసీలు తేవాలి గవర్నమెంట్ అయిన తర్వాత. నిజంగానే రేపు దిగిపోయే టైంకి ఎప్పుడు దిగిపోతామో తెలియదు. మనం మామనార్ జిల్లాకు ఆ సీఎం అయ్యే అదృష్టమో దురదృష్టమో ఎప్పుడు తగులుతుందో కానీ, అందులో మనం చేయకపోతే కూడా కరెక్టే మీరు చెప్పింది. కానీ దానికి ఒక లెక్కపత్రం ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లున్నదంటే రోగం కన్నా ఎక్కువ హింస పెట్టే వైద్యం మంచిది కాదు, అవసరం లేదని ఈ డాక్టర్ల దానిలో ఉంటుంది. అంటే రోగమే మస్తు బాధిస్తుంది, ఆ బాధ కన్నా మించిన బాధతో ఉన్న ట్రీట్మెంట్ అవసరం లేదని, రోగాన్ని మించిన ట్రీట్మెంటు, రోగం బాధని మించిన ట్రీట్మెంట్ వద్దు అని ఈ డాక్టర్ సర్కిల్లో చర్చ ఉంటుంది. అంటే రోగం వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ రోగాన్ని మించిన బాధ వచ్చే ట్రీట్మెంట్ మనకెందుకు? ఇంకా సావడం బెటర్ దానికన్నా. సేమ్ అట్లే ఉన్నది ఇది. ఈయన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని చెప్పి ముందు దాని ఫార్మా విలేజెస్ అని చెప్పి మోసం ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉండింటే మీరు అప్పుడే ఫార్మా విలేజెస్ పెట్టింటే వేరే ఉంటుండేమో. ఇప్పుడు మోసం చేసినట్టు కదా, రైతులతో గేమ్ అన్నట్టు. ఇది రైతులతో గేమ్ కూడా కాదు, ఏమంటారు దీన్ని, రైతులతో కామెడీ చేసినట్లు. మొన్న పేపర్లో ఏం రాపించుకున్నారు వీళ్ళు? మొన్న పేపర్లో రైతులకు గుడ్ న్యూస్, ఫార్మా విలేజ్ రద్దు అంటే అక్కడ రైతులందరూ కూడా మా రేవంత్ రెడ్డి మేము ఓట్లు వేసినందుకు ఇప్పటిదాకా మనం తన్నినా, మమ్మల్ని హింసించినా, మా మీద కేసులు పెట్టినా, పాపం కేసుల్లో ఉండి ఇంకా సంగారెడ్డి జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇది పెట్టిన కేసులు, గవర్నమెంట్ పెట్టిన కేసులు అవి. దానివల్ల మా భూమి పోకుండా చాలని మా వాళ్ళు సంబరపడతారేమో అని పేపర్లో మేనేజ్ చేసి మరీ రాపిచ్చారు. దానికి గిఫ్ట్గా నిన్న పేపర్లోనే యాడ్లు ఇచ్చారు. పేపర్లో గుడ్ న్యూస్, అది రైతులకు కాదు, పేపర్లకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ వార్త రాయించినందుకు, రైతులకు గుడ్ న్యూస్ అని రాసినందుకు మరుసటి రోజే లక్షల రూపాయలు పెట్టి పేపర్లకు యాడ్లు ఇచ్చారు. ఆ రాసిన పేపర్లందరికీ ఇచ్చారు. ఒక్కొక్క పేపర్కి 50 లక్షలు 40 లక్షలు. రేవంత్ ఏమైనా పోతుందా? రేవంత్ వాళ్ళ తమ్ముది ఏమైనా పోతుందా? లేకపోతే ఏమైనా మినిస్టర్ది పోతుందా? మన సొమ్మే. రైతులకి ఎనికి రాదు, పానం ఉద్ధరించదు. కానీ ఈ యాడ్లు ఎనికి మాత్రం ఫస్ట్ మనం ఆ యాడ్ల కోసమే మా పేపర్లు కూడా గుడ్ న్యూస్ అని రాసింది. మా పేపర్లు మొత్తం తెలుసు వార్త.
వీళ్ళు ఫార్మా విలేజ్ రద్దు చేస్తుండు, చేసి అక్కడ సేమ్ ఊర్లు మారలే, సర్వే నెంబర్లు మారలే, రైతులు బాధితులు మారలే. ఫార్మా విలేజ్ అంటే అందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పి అది రద్దు అని చెప్పి పేపర్లను రాపించుకొని, రైతులకు గుడ్ న్యూస్ అని పేపర్లను రాపించుకొని మళ్ళీ అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అంట. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోవాలి, ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉద్యోగాలు ఇస్తా, ఆడ ఉద్యోగాలు. ఈడ నాకు బాగా గుర్తుంది, వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈడ మన ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలలో హార్డ్వేర్ పార్క్ అని పెట్టిండ్రు. హార్డ్వేర్ పార్క్ దానిలో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి స్టార్ట్ 2008లో ఎప్పుడో శంకుస్థాపన చేసిపోయింది. అది ఇప్పటికీ 5,000 మంది ఉద్యోగాలు కూడా ఇయ్యారు. 5,000 మంది కూడా హార్డ్వేర్ పార్క్లో ఉద్యోగాలు లేవు. ఇంకా ఈయన అక్కడ అసలు ఇండస్ట్రీ పార్కులు చేయాలంటే మన టీజీఐఏసీ ఉంది కదా, టీజీఐఏసీ. ఈ టీజీఐఏసీ అంటే మన ఇండస్ట్రీస్ కోసం భూములు సేకరించడం అనమాట. టీజీఐఏసీ దగ్గర ల్యాండ్ బ్యాంకు మస్తు ఉంది. ల్యాండ్ బ్యాంకు దగ్గర 1.5 ఎకరాలు ఉందంట మొత్తం. నేను ఒక ఆఫీసర్తో మాట్లాడితే చెప్తున్నాడు, 1.5 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇండస్ట్రీలు పెట్టాలంటే నువ్వు ఎక్కడైనా పెట్టవచ్చు. మా పాలమూరు జిల్లాలోనే కూడా చాలా ఉన్నాయి ల్యాండ్. జడ్చర్ల లేదా, జడ్చర్ల సెజ్జు చాలా ఖాళీగా ఉంది. అక్కడ ఆల్రెడీ ఫార్మా ఉన్నాయి, పెట్టుకోవచ్చు. పోయి ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. మా కొత్తూరు ఉమ్మడి మామనార్ జిల్లాకు వస్తుంది. మొత్తం కోడంగల్లో కూడా ఇంతో అంతో ల్యాండ్ బ్యాంక్ ఉండొచ్చు. అది పర్ఫెక్ట్గా చెప్తలేరు వాళ్ళు, కానీ కోడంగల్ అంటేనే భయపడుతున్నాయి విషయాలు చెప్పడానికి. కోడంగల్లో కూడా ల్యాండ్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, నువ్వు ఆడ పెట్టుకోవచ్చు కదా. ఆ రైతులనే కావాలని చూసిర్రా మీరు. ఫార్మా గిర్మా అని పాపం ఆ రైతులకు ఫార్మా అంటే తెలియదు, ఇండస్ట్రియల్ పార్క్ అంటే తెలియదు. కానీ పోయిన వాళ్ళు మాట్లాడంగా నేర్చుకున్నారు వాళ్ళు కూడా. ఈ ఫార్మా విలేజ్లు పెడితే మా పానాలు పోతాయి అంటారు కదా. ఇప్పుడు వేరే రూపంలో నిన్ను చంపడం పక్క, కానీ నేను ఇంకో రూపంలో వస్తా. ముసుకేసుకొని వస్తా, ముసుగు తీసాను వస్తా, ఇంకో ముసుగు వేసుకొని వస్తా, లేకపోతే ఇంకో వేరే వాళ్ళు ముసుకేసుకొని వస్తారు. చూసినరా, నువ్వు ముసుకేసుకొని వానికి కొట్టినా ఒకటే, వానికి ముసుకేసి నువ్వు కొట్టినా ఒకటే అన్నట్టు. ఇప్పుడు ఆ రైతులు ఎటు తిరిగి కొడంగల్ రైతులు ఆ రైతులను ఏదో పేరు మీద కక్ష వాళ్ళ మీద అలేదా కక్ష కట్టి ఆ భూమిని గుంజుకోనికే ఈ ప్లాన్ చేశారు. ఎందుకు టీజీఐస్ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాడుకోండి. అవసరమైతే 1.5 ఎకరాలు ఉందంట దాని దగ్గర. మీకు 1,300 ఎకరాలే కావాలి. 3 లక్షల ఎకరాలుల్లా 1,300 ఎకరాలే తీసుకుంటా అంటే ఆడున్న రైతులందరూ 1 ఎకరా రైతులే. యావరేజ్గా 1 ఎకరా ఆ రైతులకు ఉన్నది, 1 ఎకరా. అలా బతుకుదేరు. ఆ భూమి మీద పడదు, కన్ను మిల్లదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ అల్లుడు సత్యనారాయణ రెడ్డికి ఫార్మా పెట్టియచ్చు, వాళ్ళ కూతురికి ఇంకొక ఏదైనా ఇండస్ట్రీ పెట్టియచ్చు, ఇంకా మంచిగా పెట్టచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీ అంటే మల్టీపర్పస్ అంట, చూసినరా. మల్టీపర్పస్ అంటే దాన్ని ఏమైనా పెట్టవచ్చు, ఏ కంపెనీ అయినా పెట్టవచ్చు. కానీ పేరు మార్చారు. ఊర్లు మారలే, సర్వే నెంబర్లు మారలే, రైతులు మారలే, ఎవరు మారలే. ఆ రైతులు ఇస్తామని చెప్పారు. మీకు వేరే కంపెనీలు పెడితే ఏ కంపెనీ పెట్టినా మేము ఇయ్యమన్నారు. రేవంత్ రెడ్డి ఎంత మొండోడో అంతకన్నా డబల్ త్రిబుల్ మొండోళ్ళలాగా కనిపిస్తారు వాళ్ళు. మల్లన్న సాగర్తో పోల్చిండు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ పోల్చుదామా? అట్లా పోల్చొచ్చా? ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైనా సరే, నాట్ ఓన్లీ కొండపోచమ్మ, నాట్ ఓన్లీ మల్లన్న సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన మనలు అప్పుడు కూడా రైతులు మేము భూములు ఇవ్వమన్నారు. అప్పుడు భూముల ధరలు చాలా తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఆ శ్రీశైలం అది కట్టుకోవడం వల్లనే కదా మనం నాగార్జున సాగరు అటు ఇటు అంతా మొత్తం వాడుకుంటున్నాం నీళ్ళను. లబ్ధిదారులు ఎక్కువ. అందుకే అంటున్నా, ఇప్పుడు రోగం తక్కువ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ రోగం వల్ల వచ్చే బాధ కన్నా ట్రీట్మెంట్ అంతకన్నా డబల్ బాధ అనుకో. ట్రీట్మెంట్ అవసరం లేదు. ట్రీట్మెంట్ ఈ రోగంతో చచ్చిపోవడమే కరెక్ట్. మల్లన్న సాగరు లేకపోతే కొండపోచమ్మ లేకపోతే అంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్టులతోన జరిగిన నష్టం కన్నా లాభం ఎక్కువ కాబట్టి నో ప్రాబ్లం. కానీ మనం భూమి తీసుకోవడం వల్ల వచ్చే నష్టం కన్నా అవి కట్టడం వల్ల ఎక్కువ నష్టం వచ్చిందనుకో, ఆ ప్రాజెక్టులు అవసరం లేదు. సేమ్ కొడంగల్ కూడా అంతే. కొడంగల్ నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావు, ఎప్పుడు కడతావు, ఎప్పుడు వాళ్ళందరూ అదవుతారు. మోసం, ఓపెన్గా మోసం కనిపిస్తలే. ఆయన ఫస్టేనే ఇండస్ట్రీలు పెట్టుకుంటా, ఇండస్ట్రీ పార్క్ అంటే అది వేరే ఉండేదేమో. ఫార్మా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి అట్లా కాదమ్మా ఇదంతా ఇట్లయితుందా, అట్లయినా సరే ఇలా భూమిని నేను గుంజుకొని తీరుతా. రైతులతో కామెడీ చేయడం అన్నమాట ఇది. రైతులతో కామెడీ. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ అని గుంజుకుంటా. నేను గుంజుకోవాలి, పోయి ఇంకో దాన్ని గుంజుకో. 3 లక్షల ఎకరాలు, 13 ఎకరాలు మీ వేడిలో మీ అన్నదమ్ముల భూములు ఉన్నాయంట, ఆడ 1000 ఎకరాలు ఆడ తీసుకోవచ్చు కదా. కొడంగల్ రైతులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ మోసానికి గ్రహించాలి. ఇది మోసం. ఈయన కపట ప్రేమ. ఇది కపట ప్రేమ కూడా కాదు, ఇంక అంతకన్నా దరిద్రంగా ఏమైనా వాడుంటే అది వాడండి. నేను ఇండస్ట్రీ పార్కులకు నేను సపోర్ట్ చేస్తాను. ఇండస్ట్రీస్ రావాలి. నువ్వు ఫస్ట్ ఎందుకు చెప్పలే? ఆ రైతులు అంత హింసపడి రైతులు జైలు పాలైన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అంటావా? సేమ్ ఏరియాలో పోయి కుట్ర బయటపడతలే.
ఇది ఇంకా మా పాలమూరు మీద ప్రేమ, పాలమూరు బిడ్డ, పాలమూరు గడ్డ మా వాళ్ళకి బాగా అర్థమైంది, విషయం అంతా అర్థమైంది. ఈ బిడ్డ అనే అందుకే కదా మామనార్ ఎంపీ ఓడగొట్టేసిండ్రు, ఎమ్మెల్సీ ఓడగొట్టేసిండ్రు. బయట జిల్లాల కన్నా మా జిల్లాలోనే తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు రేవంత్ రెడ్డి మీద, మా బిడ్డనే కానీ. ఎందుకంటే మేము చాలా ఊహించుకుంటాం కదా, మా జిల్లా వాడు, మా కథ, మా కార్ఖానా, బూల రామకృష్ణరావు తర్వాత మా వానికి అవకాశం వచ్చింది, ఇంకా మా వాడు పొడుస్తాడు అనుకుంటే మమ్మల్నే వచ్చే కాడికి వచ్చింది కథ. అట్లా మా జిల్లా వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అది చల్లవలసినకి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.